వరుస తుపాన్లతో అల్లాడిపోతున్న ఏపీని మరో వాయుగుండం వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది. మరో 2 రోజుల్లో ఇది అతి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో వెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 7న ఏర్పడ్డ అల్పపీడనంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడును కూడా వాన ముంచెత్తింది. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇది తీరాన్ని తాకిన వెంటనే అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలటంతో వెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఈ నెలాఖరు వరకు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే చలి తీవ్రత కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.